ఈ పాత్రలో అనుష్కకి బాగా యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉండే నేపథ్యం ఒకటుంది. అట్ ది సేమ్ టైమ్ ఒక సెంటిమెంటల్‌గా కొన్ని సన్నివేశాలు ఉన్నట్టుగా మనకి ట్రైలర్స్‌లో కనబడుతున్నాయి. అట్ ది సేమ్ టైమ్ రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయని మీరు పూర్తి స్థాయిలో ఆవిడతోటి యాక్షన్ ఎపిసోడ్ అని అనుకున్నారా? లేదంటే ఆవిడే ఈ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యాక్సెప్ట్ చేసారా ఇమ్మీడియేట్‌గా? అంటే బోత్ సైడ్స్ అండి. హ్మ్. నేను అనుష్క గారితో చేస్తే గనక ఒక లార్జర్ దాన్ లైఫ్. ఇప్పుడు మనం 'ప్రభాస్' గారితో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం బేసికల్‌గా. ఇప్పుడు ప్రతి హీరో చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అలాంటిది ఒక పెద్ద హీరోయిన్ మనకి హ్యావ్ ఎ సూపర్ స్టార్. తను 'అరుంధతి' నుంచి 'సరోజ' కావచ్చు, 'బాహుబలి' 'దేవసాయం' నుంచి 'భాగ్మతి' కావచ్చు. 'భాగమతి' వరకు. సో ప్రతి దాంట్లో చాలా ఐకానిక్ క్యారెక్టర్స్ చేసింది. దాన్ని లార్జర్ దాన్ లైఫ్ అన్నమాట. తను కత్తి పట్టినా బాగుంటుంది, తను ఒక రొమాన్స్ చేసినా బాగుంటుంది, కన్నీళ్ళు పెట్టినా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలగలిపిన పాత్ర దొరికింది. ప్లస్ తను ఉంది కాబట్టి ఇంకా ఒక స్థాయి పెంచి ఒక లార్జ్ క్యాన్వాస్లో చేసే పిక్చర్ని తీయటం జరిగిందండి.